సో అసలు మీ లైఫ్‌లో తోడు నీడ అనే పేరు ఎలా వచ్చిందమ్మా? ఆ ఆలోచన ఎలా వచ్చింది అసలు? ఆ పేరు అది పెట్టాలని? నేను సింగిల్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అలా నేను సింగిల్‌గా ఉన్నప్పుడు నాతో పాటు ఉద్యోగం చేసుకునే వాళ్ళు గూడా ఇద్దరు, ముగ్గురు సింగిల్స్ ఉన్నారు. హ్మ్. అలా సింగిల్స్ ఉన్నప్పుడు వాళ్ళతోటే నేను ఎక్కువ స్నేహం చేసేదాన్ని. ఎందుకంటే కపుల్స్ ఉన్న ఇళ్ళకెళ్తే మళ్ళా వాళ్ళ ఇంట్లో హస్బెండ్ ఉంటాడు. హ్మ్. ఆ ప్రాబ్లమ్ అని. ఈ సింగిల్స్‌తో కలిసి నేను స్నేహం చేయడంలో మేము ముగ్గురం కలిసి సినిమాలకెళ్ళేవాళ్ళం. కలిసి హ్మ్. టూర్ ఎళ్ళేవాళ్ళం. కాశీ దాకా టూర్ గూడా ఎళ్ళాం మేమందరం. హ్మ్. అంచేత ఎక్కడికైనా ఎళ్ళాలంటే ఒక తోడు అవసరం. హ్మ్. అది వాళ్ళతో కలిసి ఎళ్ళేవాళ్ళం. అప్పుడు నాకు అనిపించింది ఒక తోడనేది మనిషికి అవసరం. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో కాలక్షేపం అయిపోతుంది. వాళ్ళు గూడా లేకపోతే నా పరిస్థితి ఏంటి అని. హ్మ్. అలాగే వాళ్ళకి కూడా. అలా ఉన్నప్పుడు మనిషికి మనిషి తోడు అవసరమనే అభిప్రాయం అయితే ఉంది గానీ, అప్పటికి నాకు ఈ ఐడియా లేదు. హ్మ్. నేనిది స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ ఉద్యోగం చేసుకుంటున్నా. కాపోతే ఇలాంటి సింగిల్స్‌ని చూసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించేది. ఓకే. ఒక ఆమె ఉంది. ఆమె భర్త చనిపోయాడు. ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు పిల్లల్ని ఆవిడ పెంచుకోవాలి, పెద్ద చేసుకోవాలి, చదివించుకోవాలి, కట్నాలివ్వాలి, పెళ్ళిళ్ళు చేయాలి. హ్మ్. ఎంత శ్రమ లోన్లీగా సింగిల్ పేరెంట్‌గా ఆవిడ పడుతోంది. అవును. అలాంటివి చూసినప్పుడు బాధనేది. ఆవిడకే ఇంకొక మనిషి ఎవరైనా తోడుంటే ఈ బాధ్యత వహించేవారు గదా! కొంతవరకు హ్మ్. ఈవిడ బాధ్యతని తగ్గించుకునేది గదా! అనిపిచ్చేది. అనిపించడం వరకే గానీ, నేను ఆచరణలో ఏది పెట్టలేకపోయాను. నాకు అప్పటికి ఆలోచన కూడా లేదు. ఓకే. నేను రిటైర్ అయ్యి వచ్చేసిన తర్వాత నాకు ఈ ఆలోచనొచ్చింది. హ్మ్. అప్పుడు ఇది స్టార్ట్ చేశాను. అయితే ఇది స్టార్ట్ చేయాలంటే చాలా ధైర్యం గావాలి. హ్మ్. ఎందుకంటే ఒక రివల్యూషనరీ ఐడియా ఇది. హ్మ్. ఇలాంటి ఐడియాని ఏనాటి నుంచో గత కొన్ని తరాలుగా అలవాటైపోయింది ఆడదానికి హ్మ్. భరించి ఇంట్లో ఉండడం. అలాంటి ఆడది ముందుకు రావాలంటే దట్టు 50 ఏళ్ల వయసులో ఎంత హ్మ్. కష్టం. హ్మ్. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అందుకనే 50+ పెట్టింది నేను. హ్మ్. యంగ్‌స్టర్స్ అయితే 30, 40కే పెడుతున్నాం. కానీ హ్మ్. 30, 40లో మ్యాట్రిమోనియల్స్ చాలా ఉన్నాయి. అవును. 30 ఏళ్ళు, 40 ఏళ్ల వరకు విడోలు గాని, డైవర్సీలు గాని పెళ్లి చేసుకొని వస్తున్నారు. హ్మ్. అది 40తో ఆగిపోయింది గానీ, 40 తర్వాత ముందుకెళ్ళలేదు. హ్మ్. 40 దాకా వచ్చింది ఎందుకు వెళ్ళదు? అది హ్మ్. నా ప్రశ్న. ఓకే. ఎందుకెళ్ళదంటే వాళ్ళకి 50 ఏళ్ళొచ్చి పెళ్ళేం అవసరం అన్నీ ఉడిగిపోయి ఉంటారు. నాకు అర్థం కాని ప్రశ్న ఈ రోజుకి ఏంటంటే, హ్మ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 40కి, 50కి తేడా ఏంటి? హ్మ్. ఈవిడ పిల్లల్ని కనలేదు. ఆవిడ కనగలదు. అదొకటేనా తేడా? అవును. మెనోపాజ్ స్టేజ్ దాటిపోయిన తర్వాత 50 ఏళ్ళకి పెళ్ళెందుకు అంటున్నారంటే, హ్మ్. ఈజ్ ఇట్ ఫర్ సెక్స్? కేవలం సెక్స్ కోసమేనా పెళ్లి? ఇట్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ దర్ లైఫ్. మీ హ్మ్. లైఫ్‌లో సెక్స్ అనేది ఒక భాగం మాత్రమే. 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనడం కోసం పెళ్లి చేసుకున్నారు. హ్మ్. పిల్లల్ని కన్నారు. బస్ అయిపోయింది. కానీ 50 ఏళ్ళకి పెళ్ళెందుకంటే పిల్లల కోసం కాదు. ఒక మానసికమైన తోడు. హ్మ్. నీకు నేనున్నాననే ఒక భరోసా. హ్మ్. ఒకరికొకరు కలిసి జీవించడంలో ఒక సంతోషం, ఒక సంతృప్తి, హ్మ్. ఒక ఎమోషనల్ రిలేషన్ హ్మ్. ఇవన్నీ ఉన్నాయి ఇందులో. హ్మ్. 25 ఏళ్ల వయసులో లాగా పిల్లల్ని కనలేకపోవచ్చు. కానీ 50 అవును. ఏళ్ల వయసులో పిల్లల కోసం పెళ్లి కాదిది. హ్మ్. మనిషికి మనిషి తోడు అనేది ప్రధానమైన అంశం. ఒకరికొకరు ఉంటున్నామనే భరోసా, నాకేదైనా అయితే చూసుకునేవాళ్ళు ఉన్నారనే ధైర్యం, హ్మ్. ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి 50 ఏళ్ల తర్వాత? హ్మ్. అంచేత వాళ్ళకొక తోడు అవసరం. ఓకే. అనే ఉద్దేశంతోటే ఇది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడానికి నిజంగానే చాలా ధైర్యం కావాల్సొచ్చింది. హ్మ్. అయితే నాకు సహజంగానే కొంచెం ధైర్యం ఎక్కువమ్మ. అంటే ఏ విషయంలో అయినా నేను ముందుకెళ్ళిపోతాను. హ్మ్. అలాగే ఇది కూడా స్టార్ట్ చేశాను. మొట్టమొదటిసారి స్టార్ట్ చేసినప్పుడు దీన్నసలు ఎలా పెట్టాలి, ఏం చేయాలన్నది కూడా తెలీదు నాకు. హ్మ్. అంటే ఇది ఎలా స్టార్ట్ చేసి ఎవరికి చెప్పాలి? హ్మ్. ఎవరైనా తెలిసిన వాళ్ళతో చెప్తే ఇలా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వేవారు. "ఈ వయసులో పెళ్ళేంటమ్మా? హ్మ్. చాలులే ఊరుకో" అని. హ్మ్. ఓయమ్మో! ఇలా ఉంటే ఆడవాళ్ళు అసలు ముందుకొస్తారా అని భయమేసింది. హ్మ్. అప్పుడు రాజేష్ అనే కుర్రవాడు హెల్పేజ్ ఇండియాలో పనిచేస్తున్నాడు. హ్మ్. ఆ అబ్బాయి నాకు ధైర్యం చెప్పాడు. ఓకే. "అమ్మ మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ కార్యక్రమం 10 మందికి తెలిసేలా చేయండి. ఒక ప్రెస్ మీట్ పెట్టండి. హ్మ్. 10 మంది జనాలొస్తారు. ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టండి. పబ్లిక్ అందరికీ తెలుస్తుంది మీ భావన" అని చెప్తే అప్పుడు ఆ ప్రకారం ప్రెస్ మీట్, పబ్లిక్ మీటింగ్ పెట్టాను. పెట్టినప్పుడు ఏదో చాలామందొచ్చారు గానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పారు హ్మ్. వెళ్ళిపోయారు. అయితే స్టార్టింగ్‌లో ఏదో ఒక 10 ఛానల్సు, పేపర్ వాళ్ళొచ్చారు. హ్మ్. లివ్ ఇన్ రిలేషన్ ఎప్పుడైతే చెప్పానో నేను, అప్పటికి మధ్యాహ్నం ఏ 1 గంటో అయిపోయింది. హ్మ్. స్టార్ట్ చేసి నేను మాట్లాడేటప్పటికి. లివ్ ఇన్ రిలేషన్ అన్న తర్వాత దాదాపు అన్ని ఛానల్స్ వాళ్ళు, అన్ని పేపర్ వాళ్ళు వచ్చేసారు. హైలైట్ అంటే ఇది అయింది. కొత్త హ్మ్. కాన్సెప్ట్ కదా! హ్మ్. ఇది ఈ ఏజ్‌లో. అంచేత మొత్తం అందరొచ్చేసారు. అందరూ రాసుకున్నారు. అదే హ్మ్. రోజు సాయంత్రం నాకు ఒక టీవీ ఛానల్‌లో నాకు లైవ్ ప్రోగ్రామ్ గూడా ఇచ్చారు ఆ ఓకే. రోజే. హ్మ్. నాకసలు టీవీ ఛానల్ మొహం ఎలా ఉంటుందో తెలీదు. హ్మ్. నేనెప్పుడూ ఎళ్ళలేదు. అలాంటిది నేనేం చెప్పాలో, అసలు ఏం చెప్పకూడదో, వాళ్ళేమడుగుతారో, నేనేం హ్మ్. మాట్లాడాలో కూడా తెలీదు. అయినా మాట్లాడేశాను. ధైర్యంగా మాట్లాడేశాను. అయిపోయింది. ఆ తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అనౌన్స్ చేశాను ఆ మీటింగ్ రోజునే. హ్మ్. అక్టోబర్ 24వ తారీఖున ఇలా పలానా చోట మీటింగ్ పెడుతున్నాను రండి అని. హ్మ్. ఆశ్చర్యంగా 70 మందొచ్చారు. ఓకే.
70 మంది జనం, అందులో 20 మంది ఆడవాళ్ళు వచ్చారు. అసలు ఆడవాళ్ళు నా దగ్గర అప్పటికి అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు 4-5. ఈ 4-5తో నేను కార్యక్రమం ఏం చేస్తాను, ఎవరైనా వస్తే కొడతారు కూడాను, 4 ఆడవాళ్ళని పెట్టుకొని ఏం చేద్దాం అనుకున్నాను అని భయపడ్డాను. కానీ వెన్యూకి వెళ్ళేటప్పటికి అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో 20 మంది ఆడవాళ్ళని చూసేప్పటికి 50 మంది మగవాళ్ళు. కాస్త ధైర్యం వచ్చింది చేయగలనని. సరే కార్యక్రమం మొదలు పెట్టేశాము. మొదలుపెట్టిన మొదటి రోజున 2 మ్యారేజెస్ సెటిల్ అయ్యాయి. ఒకటి మ్యారేజ్, ఒకటి లివ్ ఇన్ రిలేషన్. ఓకే. ఆ రోజే గంటలోనే సెటిల్ అయిపోయింది ఒక మ్యారేజ్. ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసరు, ఆవిడ ఎక్కడో ప్రెసిడెంట్ ఏదో పల్లెటూరులో. ఆవిడ కారు వేసుకొచ్చారు, ఈయన కారు వేసుకొని ఎవరి కార్లలో వాళ్ళు వచ్చారు. మాట్లాడుకున్నాక ఇద్దరు ఒక కార్లో వెళ్ళిపోయారు. ఇప్పటికీ నాకు ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ఇద్దరు 60+ వాళ్ళే. ఆయన 65 years ఏమో ఉన్నాయి ఆయన కూడా. ఇద్దరు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు అంతే.